నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఉచితంగా ఇసుక ఇస్తాను అన్న మాటను ఆయన నిలబెట్టుకున్నారు. పాత ఇసుక పాలసీని తీసేసి ఆయన కొత్త ఇసుక పాలసీని అయితే తీసుకురావడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూసాము ఎంతమంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అని. మరి కొత్త ఇసుక పాలసీపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. అలాగే గత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక టన్ను ఇసుక ఎంత ఉండేది, మరి ఇప్పుడు టన్ను ఇసుక ఎంతకు ఇవ్వడం జరుగుతోంది, అలాగే మరి రెండు ఇసుక పాలసీల మధ్య డిఫరెన్స్ ఏంటి, వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి హయాంలో భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది వలసపోయారో పనులు లేక మనకి తెలుసు. సో ఇప్పుడు కొత్త ఇసుక పాలసీ వచ్చింది, వాళ్ళందరి నుంచి కూడా హర్షం వ్యక్తం అవుతుంది. అసలు పాత ఇసుక విధానం ఎలా ఉండేది, ఇప్పుడు ఇసుక విధానం ఎలా ఉంది, అలాగే అప్పుడు టన్ను రేటు ఎలా ఉండేది, ఇప్పుడు టన్ను రేటు ఎలా ఉంది, రెండు పాలసీస్ మధ్య డిఫరెన్స్ ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి పాలసీ ఏంటి అంటే ఇసుక నుంచి మనకి ఎట్లా బెనిఫిట్ వస్తుంది అని ఆలోచించాడు. అంటే మనకి అంటే జగన్మోహన్ రెడ్డికే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈ ఇసుక వల్ల ఎట్లా మిగులుతుంది డబ్బులని జస్ట్ ప్లాన్ చేసుకున్నారు అంతే. చంద్రబాబు నాయుడు ఏంటి అంటే ఇప్పుడు ఫ్రీ ఇసుక ఇవ్వటం మొదలు పెట్టేశాడు ఆల్రెడీ. దానికోసం అని చెప్పి జీవో ఎంఎస్ నెంబర్ 43 రిలీజ్ చేశారు. ఇది 9 పేజీల జీవో. ఇందులో పక్కడబందీగా ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఎట్లా ఉండాలి, ఏంటి పాలసీ ఏంటి అనేది. ఇక్కడ మీరు ఇంతకు ముందర అంటే 2014 నుంచి 2019 వరకు జరిగిన విధానాలని మనం పరిశీలిస్తే అప్పుడు ఇసుక దొరకట్లేదు, దీనివల్ల చాలా అన్యాయం జరుగుతున్నది, తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం అందరూ కూడా ఇసుకని దోచుకు తింటున్నారు అని జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశాడు. తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఈ ఇసుక రీచ్లన్నీ ఉన్నాయి, అవే చేస్తున్నారు, వాళ్ళే సరఫరా చేస్తున్నారు, వాళ్ళే డబ్బులు వసూలు చేస్తున్నారు, ఇట్లా పెట్టాడు అనమాట. పెట్టిన తర్వాత ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు ఈ ప్రచారం మనకు అవసరమా, ఎందుకు ఇదంతా, ఓ పని చేద్దాము, ఇసుకని ఫ్రీగా ఇచ్చేద్దాం ప్రజలకి. ఎక్కడి నుంచి అయితే స్టాక్ పాయింట్ ఉందో అక్కడి నుంచి ప్రజలు ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటే చాలు, ఇసుక ఉచితంగా ఇచ్చేద్దాం అని చెప్పి ఒక పాలసీని తీసుకొచ్చి ఆయన ఒక పాలసీ డాక్యుమెంట్ తయారు చేసి ఆదేశాలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కూడా వైసీపీ విష ప్రచారం ఆగలేదు. నేను చెప్తున్నది 2014 నుంచి 2019 వరకు మొత్తం ప్రజలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మించాడు. ఉచిత ఇసుక పాలసీని పెట్టి చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేస్తున్నాడు అన్న అభిప్రాయాన్ని కలిగించాడు. ఇందులో చాలా పక్కడ్బందీగా మొత్తం అంతా సోషల్ మీడియా ఇంజనీరింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి సఫలీకృతుడయ్యాడు. 2019లో అధికారంలోకి వచ్చేసాడు. 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిందే ఎక్కడెక్కడ మనం సంపాదించుకోవాలని ప్లాన్ వేసుకొని వచ్చాడు. కాబట్టి ఈ ఇసుక మీద ఏ విధంగా చేయాలో ఆయనకి తెలుసు. కాబట్టి వెంటనే మొత్తం జగన్మోహన్ రెడ్డి పెద్ద ప్లాన్ వేసేసుకొని జేపీ వెంచర్స్ అనే ఒక కంపెనీని తీసుకొచ్చి దించాడు. ఆ జేపీ వెంచర్స్ అనే కంపెనీ వీళ్ళందరి బినామీ అని చెప్పి అందరికీ తెలుసు. ఆ కంపెనీ తీసుకొచ్చి ఏదో ఒక 2-3 కంపెనీలు టెండర్లు వేసినట్టు రాష్ట్రంలో ఇసుక తవ్వుకోవటానికి ప్రైవేట్ కంపెనీలు మొత్తం టెండర్లు అన్నమాట ఇందులో ఎక్కువ కోడ్ చేసిన జేపీ వెంచర్స్కి ఇది ఇస్తున్నట్టు మొత్తం పెట్టేసి ఒక ప్రైవేట్ కంపెనీకి ఇసుక తవ్వకాన్ని అప్పగిచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఏం చేశారంటే ఈ లోకల్ లీడర్స్ తోటి వాళ్ళు టైఅప్ అయిపోయారు. స్థానికంగా ఉండే ఈ ఎమ్మెల్యేలు అందరూ ఒకటే కదా, అందరూ ఒకటే పార్టీ కదా, అది ప్రైవేట్ కంపెనీ కానీ అందరూ ఒకటే పార్టీకి సంబంధించిన మనుషులు కదా. అందుకని అందరూ కలిసి మొత్తం వాళ్ళకి తెలియకుండా ఎవడో ఇసుక తవ్వటానికి వీల్లేదు. ఎవడన్నా ఆ పక్కన పల్లెటూరు వాడు ఏదన్నా ఎద్దుల బండి మీద ఇసుక తీసుకెళ్తే వాడిని కొట్టేసి ఆ ఇసుక లాక్కునేవాళ్ళు. ఎవడన్నా చిన్న ట్రాక్టర్ తీసుకొని పోతుంటే వాడిని కొడతారు, ఆ ట్రాక్టర్ ఇసుకని వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. గవర్నమెంట్ మాకు ఇచ్చింది అధికారం అని. మొత్తం రాత్రి కాగానే మొత్తం తవ్వటం, ఇసుక ఎత్తటం, తెల్లారేసరికి మొత్తం అంతా ఇసుకని మొత్తం ఒక రకంగా చెప్పాలంటే స్మగ్లింగ్ చేశారు ఇసుకని.
ఈ తరహాలో చేసేసిన తర్వాత ఇది ఇసుక పాలసీ మారంగానే ఏమైపోయింది అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆగిపోయింది. ఎక్కడ భవన నిర్మాణ కార్యకలాపాలు ఎక్కడా జరగల, అన్నీ ఆగిపోయినాయి. దాంతో దాదాపు 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి పోయింది. ఉపాధి పోవటం అంటే ఎట్లా అంటే వాళ్ళు ఇంకా అక్కడ బతకలేని పరిస్థితి ఏర్పడ్డది. ఇసుక అందుబాటులో ఉంటే ఇసుక, సిమెంటు, ఇటుక వీటికి సంబంధించిన ఈ పరిశ్రమలో అందరూ బతుకుతారు, మేస్త్రీలు బతుకుతారు. ఆ తర్వాత మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు ఇట్లా మొత్తం వీళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేవాళ్ళు అన్నమాట. అధిక సంఖ్యలో ఉంటారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళందరికీ పని లేకుండా పోయింది. దాంతో వాళ్ళు పక్క రాష్ట్రాలకి, బెంగళూరుకి, చెన్నైకి, హైదరాబాద్కి వలస వెళ్ళిపోవటం ఆరంభమైపోయింది. ఇట్లా ఈ విధంగా మొత్తం భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ పాలసీ మీద అంటే మొత్తం లోకల్గా అయితే దౌర్జన్యాలు, మొత్తం అంతా వాళ్ళు అమ్ముకోవటం, బ్లాక్లో అమ్మటం. లారీ ఇసుక 60,000 నుంచి 90,000కి అమ్మారు. అసలు మామూలుగా దోపిడీ కాదు. అంటే ఇంకొన్ని వార్తలు కూడా అప్పుడు విన్నాం సార్. ఇప్పుడు మీరన్న జేపీ కావచ్చు, ఇవన్నిటి కూడా 2 సంవత్సరాలే కాల పరిమితి ఉంది. అది వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఇసుక పాలసీ టెండర్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వాళ్ళ పేరుతోనే బిల్స్ తీసుకొచ్చి ఈ మిగతా సంవత్సరాలు కూడా ఇసుకను అక్రమంగా తవ్వారని, ఎన్జీటీ ఆర్డర్స్ కూడా ఉల్లంఘించి తవ్వారని, సుప్రీంకోర్టు వద్దన్నా కూడా తవ్వారని ఇలా చాలానే వింటూ వచ్చాము. ఇప్పుడు దాని అంతటి మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉందంటారా? ఏం చెప్తారు? అంటే మీరు విన్నవన్నీ కరెక్టే. ఇప్పుడు జేపీ వెంచర్స్ ఆ కాంట్రాక్ట్ కాల పరిమితి అయిపోయిన తర్వాత ఆ తర్వాత అదే పేరు మీద తవ్వుకున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పి వాళ్ళు ఏంటంటే పర్యావరణాన్ని కాపాడతారు. ఇప్పుడు మామూలుగా ఇసుక తవ్వకాలు జరపాలంటే నదిలో కొట్టుకొస్తుంది ఇసుక, దాన్ని తీయాలి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే మొత్తం నదీ గర్భంలో పెద్ద పెద్ద ప్రొక్లైనర్లను పెట్టి తవ్వించాడు ఇసుకని. ఎక్కువ తవ్వాలి, మనకున్నది 5 సంవత్సరాలే కదా, ఈ 5 సంవత్సరాల్లోనే మనం లక్షల కోట్లు సంపాదించేసేయాలి అన్న ఉద్దేశంతో నదీ గర్భంలో కూడా ఇసుక తవ్వారు. దీని మీద గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు చాలా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసి పర్యావరణం నాశనం అయిపోతుంది అని చెప్పి కట్టడి చేయడానికి ప్రయత్నం చేసి ఫైన్ వేసి, రాష్ట్ర ప్రభుత్వం మీద ఫైన్ వేసి ఇదంతా చేసినా కానీ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి తొణకలేదు, బెణకలేదు. జగన్మోహన్ రెడ్డి కోర్టులు అంటే గౌరవం లేదు కదా. నాకు 151 స్థానాలు వచ్చినాయి, నాకు కోర్టులు తీర్పు చెప్పేది ఏంటి అని చెప్పి ఆయనకు ఒక పొగరు అన్నమాట. దాంతో అదే విధంగా ప్రవర్తించాడు, అదే విధంగా మొత్తం అన్ని వ్యవహారాలు చేశాడు. ఈ చేయడమే కాకుండా ఈ ఇసుక ఎప్పుడైతే నీకు మొత్తం అమ్ముకోవటం మొదలుపెట్టి ఇదంతా చేయటం మొదలుపెట్టాడో ఇవన్నీ కూడా ఏంటి అంటే క్యాష్ ఇవ్వాలి. ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్స్ ఉండేవి కాదు జగన్మోహన్ రెడ్డి సమయంలో. 500 నోట్ల కట్టలు తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు ఇసుక ఇస్తారు. లేదండి మేము డిజిటల్గా పేమెంట్ ఇస్తామంటే తీసుకోరు. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయో తెలియదు. అంటే క్లియర్ కట్గా మనమైతే అర్థం చేసుకోవచ్చు కదా, ఆ డబ్బులన్నీ, ఆ నోట్ల కట్టలన్నీ ఎక్కడికి పోయినాయి, ఇసుక కొన్న నోట్ల కట్టలే ఎక్కడికి పోయినాయి అనేది మనకు క్లియర్గా మనకి అర్థమైపోతుంది. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన పాలసీలో మీరు అడిగిన ప్రశ్నలో లాస్ట్ భాగం మళ్ళీ చెప్తాను. ఈ GOMS నెంబర్ 43లో క్లియర్ కట్గా చెప్పారు, ఓన్లీ డిజిటల్ పేమెంట్స్ విల్ బి యాక్సెప్టెడ్. అంటే గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్కి డబ్బులు కట్టాలి, డిజిటల్ పేమెంట్స్ డిజిటల్ దీంట్లోనే చేసుకోవాలి. ప్లస్ ఇసుకకి డబ్బులు వసూలు చేయకూడదు, ఇసుకకి కాస్ట్ లేదు. మరి ఇప్పుడు వసూలు చేసే డబ్బులు ఏంటి? ట్రాన్స్పోర్ట్ కాస్ట్, ఇసుక హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఉంటాయి కదా, ఆ ఇసుక హ్యాండ్లింగ్ ఛార్జెస్ని పెడతారు. వైసీపీ సోషల్ మీడియాలో ఏంటి అంటే ఈ ఇసుక హ్యాండ్లింగ్ ఛార్జీలు వీటన్నిటి మీద తప్పుడు వార్తల్ని ప్రసారం చేస్తూ ఉన్నారు. అంటే అంతకు ముందర ఉండేది 2,000కు వచ్చేది
13,000 అయింది, 14,000 అయింది అని ప్రచారం చేస్తున్నారు. అది చాలా తప్పుడు ప్రచారం. ఇక్కడ ఏంటంటే ఇసుకకి కాస్ట్ లేదు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రమే కట్టాలి వినియోగదారుడు. ఈ వినియోగదారుడు ట్యాక్స్ దీనికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కడితే, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎట్లా ఉంటాయి? ఇసుక రీచ్కి మీరు దగ్గరలో ఉంటే తక్కువ ఉంటుంది, ఇసుక రీచ్కి దూరంగా ఉంటే ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా తక్కువే. జగన్మోహన్ రెడ్డి టైంలో నీకు మొత్తం ఇసుక బ్లాక్ మార్కెట్లో అమ్మారు కదా. ఇప్పుడు ఇది లేదు. ఆధార్ కార్డు ఇవ్వాలి, ఫోన్ నెంబర్ ఇవ్వాలి, ఇసుక తెచ్చుకోవాలి. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వాళ్ళు ఇంకో కొత్త తరహా ప్రచారం ప్రారంభించారు. అంటే ఇదంతా కూడా మళ్ళీ ప్రజలలో ఒక రకమైన అపోహ మళ్ళీ రావాలి. వాళ్ళు దోచుకున్నది కనపడకుండా చేయాలి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏదో దోచుకుంటున్నారని ప్రచారం చేయాలి. వీళ్ళు ఏం చెప్తారు? ఈ మొత్తం టోటల్ వ్యవహారం అంతా ట్రాన్స్పరెంట్గా ఉన్నది, అంత డిజిటల్ పేమెంట్ తప్ప మామూలు ఫిజికల్గా డబ్బులు తీసుకోరు. ఇక్కడ ఒక కమిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ అని ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీలో జిల్లా కలెక్టరు, ఎస్పీ ఉంటాడు, జాయింట్ కలెక్టర్ ఉంటాడు, సబ్ కలెక్టరు, ఆర్డీఓ ఉంటాడు కన్సర్న్, డిస్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఎస్ఈబి అతను సభ్యుడిగా ఉంటాడు, డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్ ఉంటాడు, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరు, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరు, డిప్యూటీ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ ఉంటాడు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రూరల్ సప్లై ఉంటాడు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరు ఉంటాడు. వీళ్ళందరితో కూడిన కమిటీ ఉంటుంది. ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం లేదు. రాజకీయ నాయకులు చెప్తే వినాల్సిన అవసరం వాళ్ళకి లేదు, వాళ్ళు వినరు. ఇక్కడ శాండ్ పాలసీ అనేది ఎందుకు తీసుకొస్తున్నాం, ఫ్రీగా ఎందుకు ఇస్తున్నాం అనేది కూడా స్పష్టంగా చెప్పారు. శాండ్ ఫ్రీగా ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుతుంది. అంటే డైరెక్ట్గా 40 లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. 40 లక్షల మంది ప్లస్ ఈ అనుబంధ భవన నిర్మాణ కార్మికులకి అనుబంధంగా పనిచేసేవాళ్ళు చెప్పా కదా, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, వీళ్ళు ఇంకొక 40 లక్షల మంది దాకా ఉంటారు. అంటే మొత్తం దాదాపుగా 1 కోటి మంది దీని మీద ఆధారపడి జీవనాన్ని సాగించడానికి అవకాశం కలుగుతుంది. ప్లస్ యాక్టివిటీ పెరుగుతుంది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఉపయోగం ఉంటుంది, ఉపాధి ఉంటుంది, ప్రభుత్వానికి ఉపయోగం ఉంటుంది. అందువల్ల ఇటువంటి ఫ్రీ శాండ్ పాలసీని తీసుకొచ్చి పక్కడబందీగా అమలు చేస్తూ ఉంటే మొత్తం ఇందులో ఉన్న మొత్తం ఇవన్నీ చదివితే మనకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. పర్యావరణాన్ని రక్షిస్తూ కాపాడుతూ పర్యావరణానికి విఘాతం కలిగించకుండా ఎలా చేసుకోవాలి, ఎలా చెయ్యాలి. పర్యావరణానికి విఘాతం కలిగిస్తే అంటే నదీ గర్భంలోకి వెళ్ళి ఇసుక తవ్వితే వాళ్ళ మీద చట్టపరంగా శిక్షార్హులు. ఈ తరహాలో ఎన్విరాన్మెంట్కి కూడా ప్రమాదం జరగని రీతిలో ఒక ప్రభుత్వ ఉత్తర్వు వచ్చింది. ఇది శాండ్ పాలసీలో ఉన్న బ్యూటీ, న్యూ శాండ్ పాలసీలో. దీన్ని అంతా అర్థం అంటే పకడ్బందీగా జరుగుతున్నది కదా, దీన్ని ఎట్లా చెడగొట్టాలి, ప్రజల మనసులను ఎట్లా పాయిజనింగ్ చేయాలి, ఏ విధంగా మళ్ళీ అధికారంలోకి మళ్ళీ రావాలి అన్న ప్రయత్నంలో వైసీపీ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దారుణంగా ఈ ఫ్రీ ఇసుక దీనికి సంబంధించిన ఇప్పుడు ఈ మొత్తం టోటల్గా అంటే దీని మీద వైసీపీ వాళ్ళు చేస్తున్న ఈ గొడవ ఎట్లా ఎటు జరుగుతున్నది వాళ్ళు ఎటు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ నూతన ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏం చేయాలంటే మీరు చెప్పినట్టు ఈ వైసీపీ ఎంత దోపిడీ చేసుకున్నది అనే దాని మీద కూడా లెక్కలు తీయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఎంత ఇసుకని దోచుకున్నారు, ఈ జేపీ వెంచర్స్ అనే కంపెనీ ద్వారా ఏమేమి అక్రమాలు జరిగినాయి, జేపీ వెంచర్స్ కాలపరిమితి అయిపోయిన తర్వాత ఎంతకాలం తవ్వుకున్నది, ఆ సమయంలో బాధ్యులు ఎవరు, ఈ తరహా అంశాల మీద విచారణ జరిపించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.
ఈ కొత్త ఇసుక పాలసీ అనేది ఇది చాలా ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు చూసారా, మీరు ఇప్పటికే చూసి ఉంటారు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. చాలామంది కూడా అంటే దీనికి సంబంధించిన ఈ కన్స్ట్రక్షన్ వర్కర్లు అందరూ కూడా వాళ్ళు మళ్ళీ వేరే రాష్ట్రాల నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రావటానికి ఆస్కారం ఏర్పడ్డది. అతి త్వరలో అది కూడా జరుగుతుంది. అందువల్ల ప్రజలు కూడా ఆలోచించాలి. ఇంకొకటి ఏంటి అంటే ప్రజలకి చంద్రబాబు నాయుడు ఉచితంగా ఇసుక ఇవ్వటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టాడు చంద్రబాబు నాయుడు మీద. అంటే ఇసుక ఉచితంగా ఇవ్వటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగిందిట. అందుకని దాని మీద ఒక క్రిమినల్ కేసు పెట్టాడు చంద్రబాబు నాయుడు మీద. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేకూర్చాడు అని. అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏ విధంగా ఉంటుందో మొత్తం ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇసుక ఫ్రీగా ఇచ్చినవాడు కుంభకోణం చేశాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. తను ఒక జేపీ వెంచర్స్ అని పెట్టుకొని కుంభకోణం చేసిన ఒక జగన్మోహన్ రెడ్డి ఇసుక ఫ్రీగా ఇవ్వటం నేరం అని చెప్తున్నాడు. మామూలుగా ఇంకొక ముఖ్యమంత్రి అయితే అధికార మార్పిడి జరిగిపోయిన తర్వాత కూడా మనకెందుకు వచ్చిన గోల ఇది? జగన్మోహన్ రెడ్డి ఈ ఫ్రీగా ఇస్తే మళ్ళీ కేసులు పెట్టాడు కదా, మళ్ళీ మనం అదే పని మళ్ళీ మనం చేయటం ఎందుకు అని వేరే ముఖ్యమంత్రి అయితే అసలు ఆ జోలికి ఇంక ఇసుక జోలికి నేను పోను అనేవాడు. కానీ చంద్రబాబు నాయుడు తను నమ్మిన సిద్ధాంతం అంటే ప్రజలకి ఇది మేలు కలిగిస్తుంది, రాష్ట్రానికి ఇది మేలు కలిగిస్తుంది, రాష్ట్రానికి ఎకనామిక్ యాక్టివిటీ పెంచుతుంది అని స్థిరంగా దీన్ని భావించటం వల్ల మళ్ళీ ఫ్రీ శాండ్ పాలసీని తీసుకొచ్చాడు. చాలా అంటే ఎంతో ఆలోచించి పకడ్బందీగా 9 పేజీల జీవోని రిలీజ్ చేసి సిస్టమేటిక్గా ఎట్లా తీసుకోవాలి, ఎట్లా ఫ్రీ ఇసుక ఏంటి, దీనివల్ల ఏమవుతుంది అంటే నదీ గర్భంలో ఇసుక తవ్వటం ఆగిపోతుంది. అంతకన్నా పర్యావరణానికి మనం చేయగలిగిన మేలు ఇంకేం ఉండదు. ఈ ఇసుక ర్యాంపుల నుంచి ఎవరికి కావాలో వాళ్ళు తీసుకెళ్తారు. ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. ఏంటి అంత ట్రాక్టర్లందరూ ఆ ట్రాక్టర్లన్నీ అట్ట లైన్లో నిలబడిపోయినాయి, ఇసుక రావట్లేదు, ఇసుక క్లియరెన్స్ కావట్లేదు, ఇసుక రావట్లేదు, ఇసుక ఎవరు తీసుకెళ్ళలేకపోతున్నారు, చాలా అడ్డంకులు. ఒక్క నిమిషం ఒకరోజు ఉంటే సర్దుకుంటాయి అన్నీ. పాలసీ ఇప్పుడే కదా వచ్చింది. ఈ పాలసీ ప్రకారం నీకు ఆధార్ కార్డు ఇవ్వాలి, సెల్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి, నీకు ఎక్కడ సైట్ అడ్రస్ ఇస్తే అక్కడికే వెళ్తారు. ఇప్పుడు వైసీపీ చెప్తున్నది ఏంటి అంటే ఈ తప్పుడు ఆధార్ కార్డు ఎవడుంటే వాడొచ్చి తీసుకెళ్తున్నాడు అంటాడు. తీసుకెళ్ళిన ట్రాక్టర్ అతనికి అక్కడికి ఇల్లు కన్స్ట్రక్షన్ లేకపోతే తెలీదా, ఇక్కడేం లేదా కట్టిన ఇల్లు ఉందని చెప్పి వెనక్కి తిరిగి తీసుకుపోతాడు కదా. కానీ ప్రజలలో ఒక అపోహ కలిగించడానికి, ఒక రకమైన భయాందోళనలో ప్రజల్ని ముంచటానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నది. ఇవన్నీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. పర్యావరణానికి మేలు కలిగిస్తూ నిర్మాణ రంగాన్ని, భవన నిర్మాణ కార్మికులని పోషించటానికి ఈ పాలసీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. రాష్ట్రం ప్రోగ్రెస్ అవుతుంది. అందువల్ల ఈ వైసీపీ సోషల్ మీడియా చేసే ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా ఉంటే మనకి శాశ్వతంగా ఇదే పాలసీ కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.